భారతీయ భాషల్లో ప్రజాసేవలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది? భారతీయ భాషల్లో ప్రజాసేవలను ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏ విభాగంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్: డిజిటల్ ఇండియా భాషిని డివిజన్. డిజిటల్ ఇండియా భాషిని డివిజన్. సో భాషిని అంటే భారతీయ భాషల్లో కోసం ఏఐ ఆధారిత అనువాదిత వేదిక అన్నమాట. సో డిజిటల్ ఇండియా మిషన్లో భాగం ఈ గవర్నెన్స్ సేవలను స్థానిక భాషల్లో అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ ఇండియా భాషిని డివిజన్. భాషిని అంటే భారతీయ భాషల కోసం ఏఐ ఆధారిత అనువాదిత వేదిక అన్నమాట. రెండో క్వశ్చన్: ఇటీవల యొమన్ దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్గా ఎవరు నియమితులయ్యారు? యొమన్ దేశ ప్రధాని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యొమన్ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: షాయా జిందానీ. షాయా జిందానీ. యొమన్ రాజధాని సనా. యొమన్ రాజధాని సనా. ప్రధాని ఎవరు? షాయా జిందానీ. మూడో ప్రశ్న: పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? పూణే గ్రాండ్ టూర్ 2026కు గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్: మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని. ఎంఎస్ ధోని భారత మాజీ క్రికెట్ కెప్టెన్. ఎంఎస్ ధోని అంబాసిడర్గా నియమితులయ్యారు. మహేంద్ర సింగ్ ధోని. నాలుగో క్వశ్చన్: రాటాపానీ టైగర్ రిజర్వాయర్కు కొత్తగా ఏ పేరు పెట్టారు? రాటాపానీ టైగర్ రిజర్వాయర్కు కొత్తగా ఏ పేరు పెట్టారు? ఆన్సర్: డాక్టర్ విష్ణు శ్రీధర్ వకన్కర్ టైగర్ రిజర్వాయర్. డాక్టర్ విష్ణు శ్రీధర్. రాటాపానీ మధ్యప్రదేశ్లో ఉంది. రాటాపానీ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. డాక్టర్ విఎస్ వకన్కర్ భింబేట్కర్ గృహాల ఆవిష్కర్త. భింబేట్కా గృహాల ఆవిష్కర్త డాక్టర్ విష్ణు శ్రీధర్ వకన్కర్. ఐదో ప్రశ్న: భారత ఎలక్ట్రిసిటీ శిఖర సమావేశం 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? భారత ఎలక్ట్రిసిటీ శిఖర సమావేశం 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్: న్యూఢిల్లీ. ఆన్సర్: న్యూఢిల్లీ.
ఆన్సర్ న్యూఢిల్లీ. ఆరో ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడనుంది? ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడనుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అమ్మోనియా ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్. గ్రీన్ అమ్మోనియా రెవెనబుల్ ఎనర్జీ ఆధారితము, రెవెన్యూబుల్ ఆధారిత ఎనర్జీ అన్నమాట. ఇండియాలోనే నెట్ జీరో 2070 లక్ష్యం పెట్టుకొని సో ఈ యొక్క దీన్ని స్థాపించడం జరుగుతుంది. నెట్ జీరో 2070 లక్ష్యం. ఏడో ప్రశ్న, డిసెంబర్ 2025 కోసం ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? డిసెంబర్ 2025 కోసం ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ 2021లో ప్రారంభమైంది. 3 ఫార్మాట్ల ప్రదర్శన ఆధారంగా మ్యాన్ ఆఫ్ ది గా ఇచ్చారు. మిచెల్ స్టార్క్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అనేది 2021లో ప్రారంభం జరిగింది. 2028 ప్రశ్న, 2026 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షిత ఎయిర్లైన్గా ఏ సంస్థ ఎంపికైంది? 2026లోనే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైనటువంటి ఎయిర్లైన్గా ఎతిహాద్ యుఏఈ జాతీయ ఎయిర్లైన్. ఎయిర్లైన్ ర్యాంకింగ్స్.com సేఫ్టీ ర్యాంకింగ్స్, ప్రమాదాల చరిత్ర, ఫ్లైట్ శిక్షణ ఆధారంగా కూడా ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ప్రమాదాల చరిత్ర, ఫ్లైట్ శిక్షణ ఆధారము. ఇతిహాద్ అనేది 9వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి నిరస్త్రీకరణ వ్యవహారాల సలహా మండలి అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి నిరస్త్రీకరణ వ్యవహారాల సలహా మండలి అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డిబి వెంకటేష్ శర్మ. యుఎన్ అడ్వైజరీ బోర్డ్ గ్లోబల్ డిజార్ మేనేజ్మెంట్ ఇష్యూస్. వెంకటేష్ వర్మ భారత సీనియర్ దౌత్యవేత్త. భారత్ అణు నిరస్త్రీకరణకు మద్దతుదారుడు. 10వ ప్రశ్న, అంతర్జాతీయ నూతనీకరణ శక్తి ఏజెన్సీ IRENA ఇరేనా 16వ సమావేశం ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ నూతనీకరణ శక్తి ఏజెన్సీ 16వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ అబుదాబిలో జరిగింది. ఇరేనా హెడ్ క్వార్టర్స్ అబుదాబి. రెవెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్ పై పని సభ్య దేశాలు 160+ అన్నమాట. అంటే 160 దేశాలు దాటి
ఇందులో సభ్యత్వ దేశాలు అనేవి ఉన్నాయి. అబుదాబి అనేది ఆన్సర్. Thank you. Thank you very much. Please like and subscribe, comment.